హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం టైమ్ అండ్ వర్క్ సంబంధించిన కాన్సెప్ట్ తెలుసుకున్నాం. ఈ వీడియోలో దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఒకసారి చూద్దాం. పరాస్ కెన్ కంప్లీట్ 40% ఆఫ్ ద వర్క్ ఇన్ 8 days. పరాస్ 40% వర్క్ని 8 daysలో కంప్లీట్ చేస్తాడు. అంటే 20% వర్క్ని 4 days కదా. 100% వర్క్ 20 days. 20 daysలో 100% వర్క్ అంటే 1 dayలో 5% వర్క్ కంప్లీట్ చేస్తాడు ఈయన. ఇది స్టేట్మెంట్ 1. వైల్ దీప్తి అండ్ పరాస్ టుగెదర్ కెన్ కంప్లీట్ 10% ఆఫ్ ద వర్క్ ఇన్ ఎ డే. పరాస్ ప్లస్ దీప్తి ఇద్దరు కలిసి ఒక రోజులో 10% వర్క్ కంప్లీట్ చేస్తారు. సో పరాసు ఒక రోజులో 5% వర్క్ అంటే పరాస్ ప్లస్ దీప్తి 10%. సో దీప్తి ఒక రోజులో వర్క్ 5%. ఫైండ్ ద టైమ్ టేకన్ బై దీప్తి ఎలోన్ టు కంప్లీట్ ద వర్క్. దీప్తి ఎలోన్ ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇప్పుడు దీప్తి ఒక్కలే ఒక్క రోజులో 5% అంటే 100% వర్క్ అంటే 100/5 అంటే 20 daysలో కంప్లీట్ చేస్తారా లేదా? సెకండ్ ప్రాబ్లం, నమిత ఎలోన్ కంప్లీట్ 33.33% ఆఫ్ ద వర్క్ ఇన్ 16 days. నమిత 33.33% వర్క్ని 16 daysలో చేస్తారు. అంటే 100% వర్క్ని దీనికి ఎగ్జాక్ట్గా 3 times కదా, 48 days పడుతుంది. అండ్ ద రిమైనింగ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ బై ద బాబీ ఎలోన్. సో బాబీ రిమైనింగ్ 2/3 వర్క్ని బాబీ కంప్లీట్ చేస్తారు. ద హోల్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ 28 days. ఇన్ హౌ మెనీ డేస్ నమిత అండ్ బాబీ వర్కింగ్ టుగెదర్ కెన్ కంప్లీట్ 11/6 ఆఫ్ ద ఒరిజినల్ వర్క్. సో టోటల్ వర్క్ 28 daysలో కంప్లీట్ అయింది. సో అందులో 1/3 వర్క్ 16 daysలో, రిమైనింగ్ 2/3 వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది? 12 daysలో కంప్లీట్ అయింది. ఇది ఎవరు చేశారు? బాబీ చేశాడు ఇది. సో బాబీ 2/3 వర్క్ని 12 daysలో చేస్తే టోటల్ వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తాడు? సో 1/3 వర్క్ 6 days పడుతుంది. సో టోటల్ వర్క్ 18 daysలో పడుతుంది. సో ఈయన 100% వర్క్ చేయడానికి 18 days పడుతుంది. నమిత 48 days పడుతుంది, బాబీ 18 days పడుతుంది. సో నమిత అండ్ బాబీ వర్కింగ్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద 11/6 ఆఫ్ ద ఒరిజినల్ వర్క్. సో టోటల్ వర్క్ ఎంత? ఈ రెండింటి ఎల్సిఎం. ఈ రెండింటి ఎల్సిఎం ఎంత వస్తుంది? 144. ఈ రెండింటి ఎల్సిఎం. సో నమిత 1 day వర్క్ ఎంత? 144/48 days అంటే 3 units. బాబీ 1 day వర్క్ ఎంత? 144/18 8 units వర్క్. ఇప్పుడు వీరు కంప్లీట్ చేయాల్సిన వర్క్ ఎంత? 11/16 పార్ట్ చేయాలి వీళ్ళు కంప్లీట్ చేయాల్సిన వర్క్. టోటల్ వర్క్ 1/144. ఇందులో వీళ్ళు చేయాల్సింది 11/16 పార్ట్. సో ఇది వీళ్ళు చేయాల్సిన వర్క్. వీళ్ళు 1 dayలో చేసిన వర్క్ ఎంత? 11 units. 3 + 8 సో 11 units. సో 9 days. నమిత ఎలోన్ కంప్లీట్ 33% ఆఫ్ ద వర్క్ ఇన్ 16 days. సో 100% వర్క్ ఇన్ 48 days. ఇక్కడ వర్క్ క్లియర్. సో రిమైనింగ్ వర్క్ బాబీ కంప్లీట్ చేశాడు. రిమైనింగ్ వర్క్ ఎంత? 2/3 వర్క్ని ఆయన 12 daysలో కంప్లీట్ చేశాడు. సో 100% వర్క్ని ఆయన 18 daysలో ఫినిష్ చేస్తాడు బి ఎలోన్. ఇప్పుడు వీటిని ఎల్సిఎం 144 అనుకుంటే నమిత 1 day వర్క్ 3 units, బాబీ 8 units, ఇద్దరు కలిపి 11 units వర్క్ చేస్తారు ఒక్క రోజులో. కానీ వీళ్ళు ఎంత వర్క్ చేశారు? 11/16 వర్క్ చేశారు. టోటల్ వర్క్ 144 అనుకుంటే అందులో 11/16 వీళ్ళు చేయాల్సిన వర్క్. అందులో వీళ్ళు 1 day చేసే వర్క్ 11 units కాబట్టి వాళ్ళు 9 daysలో ఆ పనిని పూర్తి చేస్తారు. ఏబీ కెన్ డూ ఏ వర్క్ ఎలోన్ ఇన్ 30 days అండ్ 40 days రెస్పెక్టివ్లీ. ఏ ఒక పనిని 30 రోజుల్లో, బి ఒక పనిని 40 రోజుల్లో చేస్తారు. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బీ కంప్లీటెడ్ ఇఫ్ దే వర్క్ ఆన్ ఆల్టర్నేటివ్ డేస్ స్టార్టింగ్ విత్ బి. సో 30-40 ఎల్సిఎం 120. సో ఏ ఒక్కరోజు పని 4 units, బి ఒకరోజు పని 3 units. స్టార్టింగ్ విత్ బి అంటే బి ఏ కలిపి పని చేస్తారు.
సో BA 1 డే వర్క్ 7 యూనిట్స్. సో టోటల్ వర్క్ 120/7. అంటే వీళ్ళిద్దరూ కలిసి 17 రోజులు పనిచేస్తారు. ఈ B 17 రోజులు, A 17 రోజులు, ఇలా యూనిట్గా 17 అంటే 34 డేస్ ఇద్దరికి పడుతుంది. 119 యూనిట్స్ వర్క్ చేస్తారు. ఇప్పుడు 34 డేస్లో 17 ఏళ్ళ 119 అంటే 34 డేస్లో 119 యూనిట్స్ వర్క్ అవ్వగా ఇంకో 1 యూనిట్ ఉంటుంది. ఆ 1 యూనిట్ ఎవరు చేస్తారు? ఇలా BA 17 టైమ్స్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ సైకిల్ Bది వస్తుంది. సో B 1 డే వర్క్ 1/3 కాబట్టి 1/3 డేస్లో రిమైనింగ్ వర్క్ ఫినిష్ చేస్తాడు. సో ఇప్పుడు టోటల్గా 34 and 1/3 డేస్ ఆ మొత్తం పనిని పూర్తి చేయడానికి పట్టే సమయం. ఈ రెండింటిని LCM 120 యూనిట్స్ అనుకుంటే A 4 యూనిట్స్, B 3 యూనిట్స్ చేస్తాడు. ఇప్పుడు ఫస్ట్ B 3 యూనిట్స్ చేస్తాడు, తర్వాత A 4 యూనిట్స్ చేస్తారు. ఇద్దరు కలిసి 7 యూనిట్స్, అలా 17 టైమ్స్ చేస్తారు. అంటే 34 డేస్ ఆల్టర్నేటివ్ డేస్లో. సో 34 డేస్ రిమైనింగ్ 1 యూనిట్ మిగులుతుంది. ఆ 1 యూనిట్ B 1/3 డేలో చేసేస్తాడు. సో టోటల్గా 34 and 1/3 డేస్లో ఈ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. పంకజ్ కెన్ డూ 1/5 ఆఫ్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 డేస్. పంకజ్ 1/5 వర్క్ని 6 డేస్లో చేస్తారు. 1/5 అంటే 5 పార్ట్స్లో ఒక పార్ట్ని, అంటే టోటల్ వర్క్ని పంకజ్ 30 డేస్లో చేస్తాడు. జగత్ కెన్ డూ 1/4 ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ 8 డేస్. జగత్ 1/4 వర్క్ని 8 డేస్, అంటే టోటల్ వర్క్ని ఆయన 32 డేస్లో చేస్తాడు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డేస్ టేకన్ టు కంప్లీట్ ద వర్క్ ఇఫ్ బోత్ వర్కింగ్ టుగెదర్. వాళ్ళిద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారని అడిగారు. సో ఇక్కడ ఈ రెండిట్ల యొక్క కాసాగు 480 వస్తుంది. LCM ఆఫ్ 30 and 32 480 వస్తుంది. P 1 డే వర్క్ 16 యూనిట్లు, P 1 డే వర్క్ 16 యూనిట్స్, J 1 డే వర్క్ 15 యూనిట్లు. సో ఇద్దరూ కలిపి 31 యూనిట్లు వర్క్ చేస్తారు. టోటల్ యూనిట్స్ 480 యూనిట్స్ ఆఫ్ వర్క్ 31. ఇది సాల్వ్ చేస్తే మనకి ఫైనల్ ఎంత అనేది వస్తుంది. అలా కాకుండా మనకి ఆప్షన్స్ ఇచ్చి ఏమైనా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటే మనం ఎలిమినేషన్ ద్వారా చేయొచ్చు. అంటే సపోజ్ P 30 డేస్లో వర్క్ చేస్తే P 1 డే వర్క్ 1/30 అవుతుంది. 1/30 అంటే అరౌండ్ 3% సంథింగ్. ఇది 3% గ్రేటర్ దెన్ 3%. అలాగే J 1 డే వర్క్ 1/32 డేస్, అంటే ఇది కూడా గ్రేటర్ దెన్ 3%. ఇద్దరు ఒక రోజులో గ్రేటర్ దెన్ 6% వర్క్ చేస్తారు. ఇద్దరు ఒక రోజు గ్రేటర్ దెన్ 6% వర్క్ చేస్తారు. అంటే 100%/6%, అంటే సుమారుగా 16 డేస్ ప్లస్ వస్తుంది. 16 డేస్ ప్లస్ అంటే కింద ఆప్షన్స్ బట్టి మనం పర్సంటేజ్ మెథడ్ని ఉపయోగించి కూడా సుమారుగా ఎన్ని రోజుల్లో ఈ వర్క్ చేస్తారో మనం చెప్పొచ్చు. ఇన్ కేసు ఆప్షన్స్ డిఫరెంట్ ఆప్షన్స్, ఒక్కొక్క ఆప్షన్స్ మధ్యన సిమిలారిటీ తక్కువ ఉన్నట్లయితే మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించి కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఈ పర్సంటేజ్ మెథడ్ ఉపయోగించి మనం ఈజీగా చేయొచ్చు. ఇది రమా ప్యాక్స్ 36 బాక్సెస్ ఇన్ 1 అవర్. రమా 36 బాక్సెస్ని 1 అవర్లో ప్యాక్ చేస్తుంది రమా. హెర్ సిస్టర్ నీడ్స్ 3 hours టు ప్యాక్ ద సేమ్ నంబర్. హెర్ సిస్టర్ నీడ్స్ 3 hours. హెర్ సిస్టర్ ఇదే 36 బాక్స్ని 3 అవర్స్లో హెర్ సిస్టర్ ప్యాక్ చేస్తుంది. అంటే 1 అవర్లో 12 బాక్సెస్ అని అర్థమే కదా, 1 అవర్లో. హౌ మచ్ టైమ్ విల్ దే టుగెదర్ టేక్ టు ప్యాక్ దీస్ 33 బాక్సెస్. అంటే ఇద్దరూ కలిసి 36 బాక్సెస్ని ఎంత టైంలో ప్యాక్ చేస్తారు. సో ఇప్పుడు ఇద్దరూ కలిపి రమా 1 అవర్లో 36 బాక్సెస్ ప్లస్ హెర్ సిస్టర్ 1 అవర్లో 12 బాక్సెస్. టోటల్గా 1 అవర్లో 48 బాక్సెస్ వాళ్ళిద్దరూ ప్యాక్ చేస్తారు. 1 అవర్లో 48 బాక్సెస్ ప్యాక్ చేసినప్పుడు 36 బాక్సెస్ ఎన్ని అవర్స్లో ప్యాక్ చేస్తారు? 1/48 × 36, 12 4 12 3 3/4 అవర్స్. 3/4 అవర్స్ అంటే ఎంత? 45 మినిట్స్. ఇంతే కదా, 45 మినిట్సే కదా. రమా 36 బాక్సెస్ 1 అవర్ అని మనకి ఇచ్చాడు. బట్ హెర్ సిస్టర్ టేక్స్ 3 hours టైం, అంటే 1 అవర్లో సిస్టర్ 12 బాక్సెస్. ఇద్దరు కలిపి 48 బాక్సెస్ 1 అవర్లో. అంటే ఎవ్రీ 15 మినిట్స్కి 12 బాక్సెస్ ప్యాక్ చేస్తారు. అంటే 36 బాక్సెస్ 45 మినిట్స్లో ప్యాక్ చేస్తారు. ఇవన్నీ నోట్ లెక్కలండి.
ఏ మ్యాన్ అండ్ ఏ బాయ్ వర్కింగ్ టుగెదర్ కెన్ ఫినిష్ ఎ టాస్క్ ఇన్ 24 days. మ్యాను బాయ్ కలిపి 24 daysలో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తారు. ఇఫ్ ఫర్ ద లాస్ట్ 6 days ద మ్యాన్ వర్క్స్ ఎలోన్, then the task can be finished in 26 days. In how many days can the boy alone finish the task? మ్యాను బాయ్ ఇద్దరు కలిపి ఒక పనిని 24 రోజుల్లో చేశారు. అలా కాకుండా ఆ మొత్తం పనిలో లాస్ట్ 6 days, ఇది లాస్ట్ 6 days, ఈ లాస్ట్ 6 days ఓన్లీ మెన్ మాత్రమే పనిచేశాడు. అలా చేసినప్పుడు ఆ మొత్తం వర్క్ కంప్లీట్ చేయడానికి 26 days పట్టింది. అంటే ఇది 20 రోజులు, ఇది 6 రోజులు. ఇక్కడ ఓన్లీ మ్యాన్ పనిచేశాడు, ఇక్కడ మ్యాన్ ప్లస్ బాయ్ పనిచేశాడు. సో ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ద బాయ్ ఎలోన్ ఫినిష్ ద టాస్క్? మ్యాన్ బాయ్ ఇద్దరు 20 రోజులు పనిచేశారు. ఇంకా ఇద్దరు కలిసి 4 రోజులు పనిచేస్తే 24 రోజుల్లో వర్క్ అయిపోద్ది. ఈ డయాగ్రామ్ నుంచి మనం ఒకటి కన్క్లూజన్ రాబట్టచ్చు. మ్యాను బాయ్ ఇద్దరు కలిపి 20 రోజులు పనిచేశారు. ఇంకో 4 రోజులు ఇద్దరు కలిసి పనిచేస్తుంటే పని కంప్లీట్ అయిపోయేది. కానీ బాయ్ 20 రోజు దగ్గర లెఫ్ట్ అయిపోయాడు, వర్క్ నుంచి లెఫ్ట్ అయిపోతే మ్యాన్ యాజ్ యూజువల్గా 24 డే వరకు వర్క్ చేశాడు. కానీ ఈ 4 రోజుల యొక్క బాయ్ వర్క్ని, ఇది 24th డే అనుకోండి, ఇది 24th డే. యూజువల్గా అయితే మ్యాన్ 24th డే వరకు పనిచేస్తాడు, బాయ్ కూడా పనిచేసి ఉంటాయి. బట్ బాయ్ 20 రోజుల దగ్గర ఆగిపోయాడు. ఈ 4 days వర్క్ని మ్యాను 2 daysలో చేశాడు. అంటే మ్యాన్ 2 days వర్క్ ఈక్వల్స్ టు బాయ్ యొక్క 4 days వర్కే కదా. ఇప్పుడు మ్యాను 24 రోజులు పని చేస్తాడు. 24 రోజులు అంటే ఈ 24 రోజులు మ్యాన్ యొక్క పని చేయడానికి బాయ్కి 48 days పడుతుంది. మ్యాన్ యొక్క ఎవ్రీ 1 day వర్క్ 2 days టైం తీసుకుంటుంది. ఇక్కడ 2 days ఆఫ్ మ్యాన్ వర్క్ ఈజ్ ఈక్వల్ 4 days. అంటే మ్యాన్ యొక్క 1 day వర్క్ని బాయ్కి 2 రోజులు పడుతుంది. అంటే మ్యాన్ 24 రోజుల వర్క్ ఈయనకి 48 రోజులు పడుతుంది. ప్లస్ ఆయన వర్క్ ఆయన 24 రోజులు చేయాలి. టోటల్గా 72 days పడుతుంది బాయ్కి. ఎక్స్ డస్ 25% ఆఫ్ ఎ వర్క్ ఇన్ 20 days. ఎక్స్ 20% వర్క్ని 20 daysలో చేశారు. అంటే 100% వర్క్ని 25% వర్క్ని 20 daysలో, 100% వర్క్ని ఇది 4 times కదా, కాబట్టి 80 రోజుల్లో పూర్తి చేస్తాడు. వై జాయిన్స్ అప్ విత్ ఎక్స్ అండ్ దే టుగెదర్ డూ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 15 days. సో 25% వర్క్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఎంత ఉంటుంది? 75% ఉంటుంది. ఈ 75% వర్క్ ఎక్స్ ప్లస్ వై ఇద్దరు కలిసి పనిచేస్తారు. కలిసి పనిచేసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? 15 daysలో పూర్తి చేస్తారు. సో ఇన్ హౌ మెనీ డేస్ కెన్ వై ఎలోన్ డూ ద సేమ్ వర్క్? ఇప్పుడు వై మొత్తం వర్క్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అడిగాడు. సో ఏకి 100% వర్క్ చేయడానికి 80 రోజులు పట్టింది. సో ఇక్కడ సింపుల్గా ఎక్స్ ఒక రోజులో ఒక యూనిట్ వర్క్ చేశాడు అనుకుందాం. సో ఎక్స్ 20 రోజుల్లో 20 units వర్క్ చేశాడు. ఇక్కడ కూడా వైతో కలిసి 15 రోజులు 15 యూనిట్లు వర్క్ చేశాడు. సో టోటల్గా ఎక్స్ 20 + 15 ఈక్వల్స్ టు 35 units వర్క్ చేశాడు. ఇంక రిమైనింగ్ ఎంత ఉండిపోయింది? రిమైనింగ్ వర్క్ 80 - 35 అంటే 45 units. ఈ 45 units వర్క్ని ఎవరు చేశారు? వై చేశారు. ఎన్ని రోజుల్లో? 15 రోజుల్లో చేశాడు. అంటే 45/15. ఆయన అంటే ఈయన ఒక రోజులో 3 units వర్క్ చేశాడు వై. సో వై టోటల్ వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తాడు? టోటల్ వర్క్ 80 units. 80 units అనుకున్నాం కదా, 80 units / 3. సో ఇది ఆయనకి టోటల్గా ఈ వర్క్ చేయడానికి పట్టే సమయం. P takes 50% more time than Q. If they work together, the work will be done in 18 days. In how many days will Q alone complete the whole work? PQ. ఇక్కడ టైం. P takes 50% more time than Q. ఇప్పుడు Q 2 units ఆఫ్ టైం తీసుకున్నాడు అనుకోండి, దీని మీద 50% అంటే Q 3 units టైం తీసుకుంటాడు. సో టైంకి ఎప్పుడు
రివర్స్ ప్రపోర్షన్లో ఎఫిషియన్సీ ఉంటుంది. సో వీళ్ళ ఎఫిషియన్సీ ఎంత? ఈయన 2 యూనిట్స్, ఈయన 3 యూనిట్లు. ఇద్దరు కలిపి 1 డేలో 5 యూనిట్స్ చేస్తారు. టోటల్గా ఎన్ని రోజులు పట్టింది? 18 రోజులు పట్టింది. సో ఇప్పుడు వర్క్ 18 × 5, ఇది టోటల్ వర్క్. ఇన్ హౌ మెనీ డేస్ విల్ క్యూ ఎలోన్ కంప్లీట్ ద వర్క్? క్యూ ఎఫిషియన్సీ ఎంత? 3 యూనిట్స్. సో డివైడెడ్ బై 3, 30 డేస్. Anmol can complete a piece of work in 25 days. Together with Graham, he can complete the same work in 15 days. Anmol ఒక పని 25 రోజుల్లో ఒక పని చేస్తాడు. Anmol ప్లస్ గ్రాహిం ఇద్దరూ కలిపి సేమ్ పని 15 రోజుల్లో చేస్తారు. వైల్ Anmol అండ్ అసీమా వర్కింగ్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 20 డేస్. వీళ్ళిద్దరు కలిపి ద సేమ్ పని 20 రోజుల్లో చేస్తారు. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ గ్రాహిం అండ్ అసీమ్ వర్కింగ్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్? ఇది మనకు ప్రశ్న అడిగాడు. ఇప్పుడు మనకు జీ కావాలంటే ఇందులో నుంచి ఏ వర్క్ తీసిస్తే మనకు జీ వచ్చేస్తుంది. ఓకే, ఇందులో నుంచి ఏ వర్క్ తీసిస్తే అసీమ్ వర్క్ వచ్చేస్తుంది. సో ఇందులో నుంచి అసీమ్ వర్క్ వచ్చేస్తుంది, ఇందులో నుంచి జీ వర్క్, ఇందులో నుంచి అసీమ్ వర్క్ వచ్చేస్తుంది. కాబట్టి మనకు వాళ్ళు ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారో తెలిసిపోద్ది. లెట్స్ సే ఈ మూడింటి యొక్క కాసాగు 150 అనుకుందాం. సో ఎల్సిఎం 150. ఇప్పుడు ఎల్సిఎం 150 అయినప్పుడు అసీమ్ ఒకరోజు వర్క్ ఎంత చేస్తాడు? అసీమ్ 1 డే వర్క్ 6 యూనిట్స్, అంతే కదా. అసీమ్ ప్లస్ గ్రాహిం ఇద్దరూ కలిసి 10 యూనిట్లు పనిచేస్తారు. ఇందులో ఏ అనేవాడు 6 యూనిట్లు అన్నప్పుడు జీ 4 యూనిట్లు వచ్చేసిందా? అలాగే ఏ ప్లస్ ఏఎస్ ఇద్దరు కలిపి 20 రోజుల్లో పనిచేస్తారు. అంటే ఏ ప్లస్ ఏఎస్ ఇద్దరు కలిపి ఒక రోజులో ఎంత పనిచేస్తారు? 7.5 యూనిట్స్ అనుకోండి. కరెక్ట్ ఎల్సిఎం తీసుకోలేదు, అయినప్పటికి వచ్చేస్తుంది ఆన్సర్. అందులో ఏ ఒకరోజు 6 యూనిట్స్ కాబట్టి అసీమ్ 1 డే వరకు 1.5 యూనిట్స్. సో జీ ప్లస్ ఏఎస్ ఇద్దరు కలిపి ఒక రోజులో 5.5 యూనిట్స్ వర్క్ చేస్తారు. సో టోటల్ వర్క్ ఎంత? 150 బై 5.5. సో వాళ్ళిద్దరు కలిపి 300 బై 11 డేస్లో ఆ వర్క్ని కంప్లీట్ చేస్తారు. సో మరొకసారి, ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 25 days, ఏ ప్లస్ జీ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 15 days, ఏ ప్లస్ ఏఎస్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 20 days. వీ విల్ టేక్ ఎల్సిఎం. సో వీటి యొక్క ఎల్సిఎం 300 వస్తుంది. సో 300 ఎల్సిఎం వచ్చినప్పుడు ఏ ఒకరోజు ఎంత పని చేస్తారంటే 12 వస్తుంది. ఏ ప్లస్ జీ 20 వస్తుంది. ఏ ప్లస్ ఏఎస్ 15 యూనిట్స్ వస్తుంది. ఇక్కడ నేను 150 తీసుకున్నాను కాబట్టి 6, 10, 7.5 వస్తుంది. బట్ ఎల్సిఎం 300 తీసుకుంటే ఈ ఇండివిజువల్ వర్క్ యూనిట్స్ చేసుకుంటే జీ వచ్చేస్తుంది, ఏఎస్ వచ్చేస్తుంది. వీళ్ళిద్దరు యాడ్ చేసి 300కి మనం డివైడ్ చేసినట్టుగైతే ఏ ప్లస్ ఏఎస్ ఎన్ని రోజుల్లో ఆ పని చేస్తారనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇఫ్ ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days, బీ కెన్ డూ ఇట్ ఇన్ 10 days, సి కెన్ డూ ఇట్ ఇన్ 20 days, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఏబీసీ టుగెదర్ డూ ద సేమ్ వర్క్? ఏ ఒక పనిని 8 రోజుల్లో, బి ఒక పనిని 10 రోజుల్లో, సి ఒక పనిని 20 రోజుల్లో. సో ఈ మూడింటి యొక్క ఎల్సిఎం తీసుకోండి, సమయంతో కొంత వస్తుంది ఎల్సిఎం. సో అప్పుడు ఏ ఒక పర్ డే వర్క్, బి పర్ డే వర్క్, సి పర్ డే వర్క్ వచ్చేస్తుంది. సో ముగ్గురు యొక్క పర్ డే వర్క్ వచ్చినప్పుడు ఈ ఎల్సిఎం ఈ ఎక్స్ బై ఏ పర్ డే వర్క్, బి పర్ డే వర్క్, సి పర్ డే వర్క్ చేసినట్టుగైతే దీని ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఒకసారి మీరు చేయండి. పీక్యూఆర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 days, 18 days, 12 days. పీ 9 days, క్యూ 18 days, ఆర్ 12 days. దే స్టార్ట్ ద వర్క్ విత్ పీ వర్కింగ్ ఆన్ day 1, క్యూ వర్కింగ్ ఆన్ day 2. అంటే పీ, క్యూ అండ్ ఆర్ వర్కింగ్, ఇది ఫస్ట్ డే అయినా, సెకండ్ డే అయినా, థర్డ్ డే అయినా వర్క్ చేస్తారు. దెన్ కంటిన్యూయింగ్ విత్ దిస్ సైకిల్ టిల్ ద వర్క్ గాట్ కంప్లీటెడ్. హౌ మెనీ డేస్ విల్ బీ నీడెడ్ టు కంప్లీట్ దిస్ వర్క్ ఇన్ దిస్ మేనర్? సో ఈ మూడింటి యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది? 36 అవుతుంది. సో పీ ఒక రోజులో పని 4 యూనిట్స్, క్యూ 2 యూనిట్లు, ఆర్ 3 యూనిట్లు, ముగ్గురు కలిపి 9 యూనిట్లు వర్క్ చేస్తారు. పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ 9 యూనిట్లు పనిచేస్తారు. సో టోటల్ 36 యూనిట్లు. అంటే 4 టైమ్స్ ఆ సైకిల్ రిపీట్ అవుతుంది. అంటే 12 days పడుతుంది వాళ్ళకి.
ముగ్గురు ఆల్టర్నేటివ్ డేస్లో వర్క్ చేస్తే 9 యూనిట్లు, అలా 4 టైమ్స్ వర్క్ చేస్తే 36 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది. ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 డేస్. ఏ ఒక పని 10 రోజుల్లో చేస్తాడు. బీ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 15 డేస్. వర్కింగ్ టుగెదర్ ఏబీసీ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 4.5 డేస్. ఏబీసీ 4.5 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. ఇఫ్ బీ డజంట్ వర్క్, బీ పని చేయకపోతే ఏ అండ్ సి వర్కింగ్ ఆన్ ఆల్టర్నేటివ్ డేస్ స్టార్టింగ్ విత్ సి, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బీ కంప్లీటెడ్. దీని కాస్త 90 వస్తుంది. సో ఇది ఏ 9 యూనిట్లు, బి 6 యూనిట్స్, ఏ ప్లస్ బి 20 యూనిట్స్. సో ఏ ప్లస్ బి 20 యూనిట్స్ అయినప్పుడు ఏ 9 బి 6 అయినప్పుడు సి ఆబ్వియస్గా 5 యూనిట్స్ వస్తుంది. సో ఏ 9 బి 6 సి ఆబ్వియస్గా 5 యూనిట్స్. ఇఫ్ బి డజంట్ వర్క్ వైల్ ఏ అండ్ సి వర్కింగ్ ఆన్ ఆల్టర్నేటివ్ డేస్ స్టార్టింగ్ విత్ సి, ఫస్ట్ సి వర్క్ చేస్తారు, తర్వాత ఏ, దెన్ సి, దెన్ ఏ. సో సి 5 ఏ 9, సో ఇద్దరు కలిపి 14 యూనిట్స్ వర్క్ చేస్తారు. టోటల్ వర్క్ 90 బై 14. సో 6 సైకిల్స్ అంటే 12 డేస్లో 84 యూనిట్స్. 12 డేస్లో 84 యూనిట్స్, 14 ఆర్లు 84. ఇంక 6 యూనిట్స్ ఉంటుంది. ఇంక 6 యూనిట్స్ ఉన్నప్పుడు సి ఒక రోజులో 5 యూనిట్స్ చేస్తాడు, 1 డేలో 5 యూనిట్స్ చేస్తాడు. సో 13 డేస్ అయిపోయింది. 13 డేస్కి 89 యూనిట్స్ అయిపోయింది. ఇంకొక యూనిట్ మిగిలింది. ఆ ఒక్క యూనిట్ ఏ చేయాలి అంటే 1/9. అంటే దీని ఆన్సరు 13 and 1/9 డేస్.